నిన్నటిదాకా ఆ నియోజకవర్గ కూటమిలో కుంపటి రగిలింది. కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు తమవంటూ అంటోందట విపక్షం. వైసీపీ అధికారంలో ఉండగా ఓ రేంజ్లో చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రి ఎట్టకేలకి మౌనం వీడారు. ఇక అధికార కూటమికి ముచ్చెమటలే అనుకుంటున్నారట పార్టీ క్యాడర్ అంతా. అయితే పనిలో పనన్నట్టు సొంత పార్టీ ఇన్ఛార్జిపై కూడా ఆయన విమర్శలు గుప్పించడం కాకరేపుతోంది. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇక అక్కడి వైసీపీ ఇన్ఛార్జ్ కూడా మాజీ మంత్రికి మాటకు మాట వడ్డించారట. అసలు వడ్డీ కలిపి ఇచ్చేశారని టాక్. సైలెన్స్ వీడిన వెంటనే ఆ మాజీ మంత్రి వైలెంట్ వర్డ్స్తో ఎందుకు విరుచుకుపడ్డారు? దాని వెనుకున్న వ్యూహం ఏంటి? అసలు ఈ పంచాయతీ జరుగుతున్న నియోజకవర్గం ఏంటి? ఎవరా నేతలు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత గూడెం వైసీపీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు తయారైందట అక్కడి పరిస్థితి. నిన్న మొన్నటిదాకా నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తన ఇన్ఛార్జ్ పదవి పోగానే సైలెంట్ అయిపోయారు. ఆయన స్థానంలో వడ్డీ రఘురాంకి గూడెం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉన్న వడ్డీ రఘురాం, కొట్టు సత్యనారాయణలు ఇప్పటిదాకా కలిసి ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే ఇన్నాళ్ళు నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపించిన మాజీ మంత్రి కొట్టు వర్గం ఈ పరిణామాల్ని అంత ఈజీగా జీర్ణించుకోలేకపోతోందని టాక్. తమ బాసే తమకు సుప్రీం అంటూ కొట్టు అనుచరులు లోకల్గా పొలిటికల్ రీసౌండ్ ఇస్తున్నారట. ఈ మధ్య జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఈ కార్యక్రమం విడివిడిగా నిర్వహించడం కలకలం రేపింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీని బలోపేతం చేయాల్సిన నాయకులు తాడేపల్లిగూడెంలో మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారని క్యాడర్ వాపోతోందట. వైఎస్ జయంతి ప్రోగ్రాంలో పాల్గొన్న కొట్టు సత్యనారాయణ ఇన్ఛార్జిగా ఉన్న వడ్డీ రఘురాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గరున్న క్యాడర్ని లాక్కుంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నా రూటే సెపరేట్ అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, కొత్తగా ఎవరిని పార్టీలోకి తెచ్చి బలోపేతం చేశారో నిరూపించుకోవాలని పరోక్షంగా రఘురాంని ఎత్తిపొడిచారు. అందరితో ఆగకుండా కూటమి ప్రభుత్వంపై పోరాడాల్సిన నాయకులు తాడేపల్లిగూడెంలో సైలెంట్ గా ఉండిపోయారని రఘురాంపై ఇండైరెక్ట్ గా కామెంట్లు చేశారు. ఒక ప్రతిపక్షం అన్నది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో లేని పరిస్థితిని నాయకుడు ఎంతవరకు టాలరేట్ చేస్తాడన్నది ఆలోచించే పరిస్థితి. తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన నాయకులేమో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని నేను ఆడిని అక్కడి నుంచి లాగేసానా, ఇన్ని ఇక్కడి నుంచి లాగేసానా, అక్కడ ఉన్నట్టు కాదు, నా స్టైలే వేరు, నా రూటే సపరేట్ అన్నట్టుగా చెప్పే పాత్రలు చెప్తా ఉన్నారు. కొట్టు సత్యనారాయణకి ఇన్ఛార్జ్ రఘురాం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తలు ఎవడబ్బ సొత్తు కాదు, అంతా వైసీపీని నమ్మిన వాళ్లే అంటూ మాటకు మాట వడ్డించారు. లడ్డూల వివాదంపై సైలెంట్గా ఎందుకున్నారని కొట్టుకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తమ గుండెల్లో ఉన్నారని చెప్పే ఈ పెద్ద మనుషులు 2014లో ఏం చేశారో నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూల వివాదం వచ్చినప్పుడు ఈ నాయకుల నోర్లు ఎందుకు మూతపడ్డాయో సమాధానం చెప్పాలన్నారు. లడ్డూల్లో పందికవ కలిసింది, చేపలాయిలు కలిసింది అన్నప్పుడు నోర్లు ఎందుకు మూసుకుపోయాయి అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉన్నారా? మీరు గతంలో చేసిన తప్పులన్నీ సరిదీసుకునే మార్గం చేయండి. తాడేపల్లిగూడెం వైసీపీలో లీడర్ల పోరుతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఎవరి వెనక నడవాలో తెలియక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారట.